హ్యాపీ ఇండిపెండెన్స్ డే. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారో చూద్దాం. హైయర్ ఎడ్యుకేషన్ గురించి మొత్తం ఈ డాక్యుమెంట్లో వారు చెప్పిన విషయాలన్నింటినీ ఒకే ఒక్క సెంటెన్స్ రూపంలో చూడాలంటే వారు పెట్టిన టైటిల్నే ఒకసారి చూద్దాం. క్వాలిటీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, ఏ న్యూ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ విజన్ ఫర్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఆ టైటిల్. దేశ అభివృద్ధికి ఉన్నత విద్యారంగం ఇరుసులా పనిచేస్తుందని, మానవాభివృద్ధికి, సామాజిక వికాసానికి, రాజ్యాంగ విలువల సాధనకు ఉన్నత విద్యారంగం ద్వారానే సాధ్యం అవుతుందని, అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలను, విద్యారంగంలో ప్రపంచ పోటీని ఎదుర్కొనేటటువంటి ధీటైన నైపుణ్యాలు, అట్లాగే చైతన్యం, లక్ష్యాలను సాధించాలంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడున్నట్టు మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకు అనుకూలంగా లేదని కూడా దాంట్లో కొన్ని ఫైండింగ్స్ కూడా చెప్పారు. వాటిలో ఒకటి, మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చెల్లాచెదురుగా దేనికదే విడివిడిగా ఉన్నట్టుగా ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్స్ మధ్యన ఒక ఏకీకృత స్వభావం కానీ, ఒక ఏకీకృత లక్ష్యం కానీ, ఒక యూనిటీ, ఇంటిగ్రిటీ అనేటటువంటి లేకుండా విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఉపయోగకరంగా లేకుండా పోయినాయని చెప్పి ఒక ఫైండింగ్. రెండవది, మన హైయర్ ఎడ్యుకేషన్ నైపుణ్యాలు సాధించడం చాలా ఘోరంగా విఫలమైందనేది. అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అట్లాగే వాటిలో పనిచేసే ఫ్యాకల్టీకి కానీ అటానమస్ అంటూ లేకుండా పోయిందంతా సబార్డినేషన్గా ఉందే తప్ప అటానమస్ లేకపోవటం వల్ల కూడా ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కూడా లేకుండా ఉందని చెప్పి, దాంతోపాటు మెరిట్ లేదు, కాంపిటేటివ్ స్పిరిట్ లేదు మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. దాంతోపాటు ఈ ఒక ఎఫెక్టివ్ రెగ్యులేటరీ సిస్టమ్ కూడా లేకపోవడం అనేది పెద్ద వీక్నెస్గా ఉంది. ఎఫిలియేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, యూనివర్సిటీస్కి కాలేజెస్ ఎఫిలియేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది ఒక రకంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నింటినీ కూడా వీకెన్ చేసింది. దాంట్లో అసలు స్టాండర్డ్స్ లేకుండా సబ్ స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్స్గా కోర్సులుగా మిగిలిపోయింది. కాబట్టి ఇట్లాంటి వీక్నెస్ అన్నీ కూడా దీంట్లో మన ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. మరి రాబోయేటటువంటి అంటే మనం ఈ విద్యా విధానం మార్చాలంటే దీన్ని అభివృద్ధి మార్పు కోసం ఏం చేయాలనే దానికి ఒక విజన్ కూడా ప్రకటించారు. దీంట్లో ఆ విజన్లో 4 అంశాలను చేర్చారు. మొదటిది, మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్ ఇవి ఉండాలి ప్రధానంగా అనేది. రెండోది, మల్టీ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఉండాలని. అంటే గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దేనికది కాకుండా అన్నీ కూడా మల్టీ డిసిప్లినరీగా ఉండాలని. దాంతోపాటు ఇన్స్టిట్యూషన్స్కి, ఫ్యాకల్టీకి కూడా ఒక అటానమస్ స్టేటస్ ఉండాలని. అలాగే ఎన్ఆర్ఎఫ్ మీన్స్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్సెస్, దాంతోపాటు రెగ్యులేటరీకి సంబంధించి లైట్ బట్ నాట్ టైట్ అనేటటువంటి సరికొత్త రెగ్యులేటరీ విధానం దీనికి రూపొందించాలని. దాంతోపాటు ఈ యూజీసీ అట్లాగే ఏఐటీసీ ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, మెడిసిన్, లీగల్ ఎడ్యుకేషను తప్ప మిగిలిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అపెక్స్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి, వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఒకే ఒక సంస్థ ఢిల్లీలో ఉండేలాగా హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి HECI అనే సంస్థను ఏర్పాటు చేస్తే చాలని చెప్పి దాన్ని నిర్ణయించడం జరిగింది. అది ఈ విజన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సాలెంట్ ఫీచర్స్గా ఉన్నాయి. ఇక దీంతోపాటు యాక్షన్ ప్లాన్కి సంబంధించి వారు ప్రపోజ్ చేసిన కొన్ని ఫీచర్స్ ఏమంటే, ఇన్స్టిట్యూషనల్ రీస్ట్రక్చర్ అండ్ కన్సాలిడేషన్. ఇప్పుడున్న యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ కూడా తామరతంపరగా ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా స్కాటర్డ్గా ఉన్నాయైతే ఇంతకుముందు చెప్పాము, వాటిన్నింటినీ ఇప్పుడు కన్సాలిడేట్ చేయాలా. కన్సాలిడేట్ చేస్తూ వాటిని రీస్ట్రక్చర్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఎట్టయితే రీస్ట్రక్చర్ 10+2ని 5+3+3+4 అనే రకంగా రీస్ట్రక్చర్ చేశారు, రీడిజైన్ చేశారు, అట్లా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ని కూడా కన్సాలిడేట్ చేయాలి. దాంతోపాటు వాటిని రీస్ట్రక్చర్ చేయాలనేది ముఖ్యంగా దీంట్లో చెప్పింది. ఆ రీస్ట్రక్చర్లో ఏముండాలా అనే దాంట్లో మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజెస్ ఈ 2 ఉండాలా. ఇవి ఇట్లాంటివి జిల్లాకి ఒకటి ఉంటే చాలు.
అంతేకాదు అవి అన్ని రకాల కోర్సుల్ని ఇచ్చే విధంగా ఏదో ఒక కోర్సు 2 కోర్సులు 3 కోర్సులకి పరిమితం అయితే అది 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 దానికి ఆ స్టేటస్ లేకుండా పోయింది. కాబట్టి అందువలన ప్రతి యూనివర్సిటీ ప్రతి కాలేజీ అటానమస్ కాలేజీలకు కూడా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉండాలి. మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా కవర్ చేసేలాగా ఉండాలి. దాంతోపాటు మోర్ దాన్ 3000 టీచర్స్ ఉండాలి ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా. కానీ 3000 లోపు ఉండడానికి వీలేదు, 3000 పైన విద్యార్థులు ఉండాలి. అంత భారీ సంఖ్యలో అంత విశాలంగా అంత విస్తృతంగా ఉన్నత స్థాయిలో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలనేది దాంట్లో చెప్పిన దాంట్లో ఉంది. ఇట్లాంటివి చేయాలంటే వాటికి కావాల్సిన పెట్టుబడి పెట్టడం బహుశా ప్రభుత్వానికి ఒక్కడికే సాధ్యం కాకపోవచ్చు. అందువలన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే విద్యారంగం హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు చాలా ఉత్సాహంతో ఉన్నాయి కాబట్టి వాటిని అలౌ చేయాలి. ప్రభుత్వ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా ట్రీట్ చేస్తారో అదే రకంగా ఈక్వల్ ట్రీట్మెంటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కూడా చేయాలి తప్ప వాటిని విడిగా డిస్క్రిమినేట్ చేయడం సరైనది కాదని చెప్పి దీంట్లో చెప్పారు. దాంతోపాటు ప్రైవేట్తో పాటు ఫిలాంథ్రోపిక్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, వాటిని కూడా ప్రోత్సహించి హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలని చెప్పి ఆ విధంగా ఇట్లాంటి సలహాలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి ఈ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అటానమస్ కాలేజెస్లో గవర్నమెంట్ కంటే ప్రైవేటు ఫిలాంథ్రోపిక్ రూపంలోనే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా ఈ హైయర్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయ్యేటటువంటి దానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు వీటికి సెలెక్ట్ అయ్యే స్టూడెంట్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సెలెక్ట్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంతమందికి స్కాలర్షిప్స్ కూడా అంటే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే ప్రొవిజన్ కూడా దీంట్లో ప్రపోజ్ చేస్తున్నారు. అంటే స్కాలర్షిప్స్ కొంతమందికి వస్తాయి. ఆ స్కాలర్షిప్స్ అంటే ఫీజులు కట్టి చదువుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంతోపాటు డబ్బులు లేకపోయినా కానీ మెరిట్స్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, బీదాబిక్కి పూర్ ఫ్యామిలీస్ వారు. అట్లాంటి వారికి ఆ గవర్నమెంటే అవసరమైనటువంటి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాని ఆ స్కాలర్షిప్స్తో వాళ్ళు ఫీజులు పే చేసి వాళ్ళు కూడా చదువుకోవచ్చు. అందుకే స్కాలర్షిప్ ప్రొవిజన్ కూడా దీంట్లో ప్రపోజ్ చేస్తున్నారు. దీంతోపాటు అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా క్యాంపస్ స్టడీతో పాటు తప్పనిసరిగా ODL ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్సెస్ వీటిని కూడా నడపాలి. అంటే సైమల్టేనియస్గా ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా క్యాంపస్ లెర్నింగ్ ఉండాలి, దాంతోపాటు ఆన్లైన్ డిస్టెన్స్ ODL దాంతోపాటు ఆన్లైన్ కోర్సెస్ కూడా ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇట్లాంటి ఈ కోర్సులు కూడా సైమల్టేనియస్గా ఉండాలని చెప్పి చెప్పేది. అట్లాగే గ్రాడ్యుయేషన్ 4 years 5 years గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండాలి. ఇక అంటే అదే 2030 వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 3 years గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి 2030 వరకు ఎండ్ అయిపోవాలి. ఆ తర్వాత నుంచి 2030 బియాండ్ ఇక నుంచి 4 years 5 years డిగ్రీ కోర్సులు తప్ప అంతకంటే తక్కువ డిగ్రీ కోర్సులు ఉండడానికి వీలేదని చెప్పి దీంట్లో చెప్తున్నారు. దీంతోపాటు మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సిస్టమ్ కూడా వెసులుబాటు కూడా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలని చెప్పి దీంట్లో చెప్పేది. అంటే ఒకసారి డిగ్రీ కోర్సులో మీరు ఎంటర్ అయిన తర్వాత 4 సంవత్సరాల పాటు డిగ్రీ కోర్సులో మీరు కంటిన్యూ కావడం సాధ్యం కాకపోతే ఏ కారణం రీచ్ అయినా కానీ ఒకరు మానేయాల్సి వస్తే మీరు మానేయచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సంవత్సరం తర్వాత ఎగ్జిట్ కావచ్చు, 2 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ కావచ్చు. ఇప్పుడైనా మీరు ఎగ్జిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకళ్ళు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు వెసులుబాటు వచ్చి మీకు ఇంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీరు మళ్ళీ చదువుకునే అవకాశం ఉందనుకుంటే అది క్యాంపస్ లెర్నింగ్ కానీ లేకపోతే ODL ద్వారా చదువుకునే అవకాశం మీరు ఏదైతే ఎంచుకుంటారో దాని ప్రకారం మీరు మళ్ళీ రీఎంట్రీ కావచ్చు. కాబట్టి 4 ఏళ్ల సుదీర్ఘకాలం అంటే లాంగ్ పీరియడ్ కాబట్టి మధ్యలో ఒకవేళ అవసరం ఉంటే ఎగ్జిట్ కావచ్చు, మీరు అవసరం కూడా మళ్ళీ ఎంట్రీ కావచ్చు. ఈ రకమైన వెసులుబాటు దీంట్లో ఇస్తున్నారు. ఇట్లా ఎగ్జిట్ అయ్యి ఎంట్రీ అవుతూ ఉంటే మరి స్కోరింగ్ ఏదైతే ఉండే క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్స్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంటాయని చెప్పి అందుకోసం చెప్పే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేటటువంటి ఒక సిస్టమ్ కూడా దీంట్లో ఎవాల్వ్ చేయబోతున్నారు. కాబట్టి మీ క్రెడిట్స్ మీకు అట్లే ఉంటాయి. మీరు ఎగ్జిట్ అయినా కానీ మళ్ళీ ఎప్పుడైతే రీఎంట్రీ అవుతారో అప్పుడు మళ్ళీ మీ పాత క్రెడిట్స్ మళ్ళీ మీకు అకౌంట్లోకి కలుస్తుంటాయని కూడా చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ అయితే మధ్యలో ఎగ్జిట్ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరం ఎగ్జిట్ అయితే ఏంటి ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే ఉంది. దీంట్లో చెప్పేది ఏమంటే సంవత్సరం తర్వాత ఎగ్జిట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మీరు బీఈడీ కోర్సులో 4 years బీఈడీ కోర్సులో అడ్మిట్ అయినారు అనుకోండి, 1 సంవత్సరం తర్వాత మీకు ఇంటి దగ్గర పరిస్థితి బాగలేకన్నా లేకపోతే ఇతర కారణాలు ఏవైనా కానీ మీరు ఏడాది తర్వాత ఎగ్జిట్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఈ ఎగ్జిట్ అయితే అవ్వండి. అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, 1 year సర్టిఫికేట్ ఇస్తారు. 2 years తర్వాత ఎగ్జిట్ అయ్యారనుకోండి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 3 years తర్వాత ఎగ్జిట్ అయ్యారనుకోండి అడ్వాన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. ఇట్లాంటి ఈ ఫెసిలిటీ కూడా ఉందంట. సో ఇట్లా ఇస్తే వాటి వల్ల ఉపయోగం ఏంటి
అనేది సెకండ్ క్వశ్చన్. అంటే వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయా అంటే బీఈడీ కోర్సులో చేరి ఒక సంవత్సరం అయిపోగానే ఎగ్జిట్ అయిపోతే మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకుని ఏదైనా స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తానంటే ఏ స్కూల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ కానీ టీచర్గా ఆ సర్టిఫికేట్ చూసి ఉద్యోగం టీచర్ జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? దానికేం సమాధానం దీంట్లో ఈ డాక్యుమెంట్లో లేదు. కానీ ఇట్లాంటి వెసులుబాటు మేము ఇస్తాం అని చెప్తున్నా. ఆ వెసులుబాటు వల్ల ఉపయోగం ఎంతవరకు అనేది ప్రాక్టీస్లో చూడాల్సిన అవసరం ఎంత ఉంది. అంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు బీటెక్ అంటే ఇంజనీరింగ్ కోర్సులో చేరిన స్టూడెంట్ ఇంజనీరింగ్ కోర్సు సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే చదువుకోవాలి. కామర్స్లో చేరిన స్టూడెంట్ కామర్స్ బీకామ్ చదివితే కామర్స్ సబ్జెక్ట్ సంబంధించిన, సైన్స్ బీఎస్సీలో చదివితే బీఎస్సీ సైన్స్ సంబంధించినటువంటి కోర్సులనే సబ్జెక్ట్నే చదువుకోవాలి. ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఇక నుంచి ఇట్లా ఈ స్ట్రీమ్స్ అంటే ఈ సబ్జెక్టుల వరకే పరిమితం కావడం అనేది సరైనది కాదు. అనేక రకాల సబ్జెక్టులు ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా భారతీయ విజ్ఞానం ఇండియన్ నాలెడ్జ్లో అనేక రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేళవించి నేర్చుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఈ విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్లో ఇవ్వాలని దీంట్లో చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఇంజనీరింగ్ స్టూడెంట్ డ్యాన్స్ నేర్చుకోవచ్చు అమ్మాయిలు అయితే, లేదంటే మ్యూజిక్ నేర్చుకోవచ్చు, దాంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు సంబంధించి నేర్చుకోవచ్చు. దాంతోపాటు 64 కళలు ఉన్నాయి మనకి, లిబరల్ ఆర్ట్స్ 64 ఆర్ట్స్ కళాస్ ఆర్ దేర్. వాటి ఏదైనా కానీ నేర్చుకునేటువంటి దానికోసం ఉంది. దాంతోపాటు కామర్స్ కోర్సులో ఉన్నటువంటి స్టూడెంట్ లైఫ్ సైన్స్ కూడా సంబంధించిన ఏదైనా సబ్జెక్టు నేర్చుకోవచ్చు. అట్లాగే ఇతర లిటరేచర్కి సంబంధించినటువంటి కోర్సులు ఏమైనా నేర్చుకోవచ్చు. మ్యూజిక్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఆ విధంగా రెగ్యులర్ సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్, వాటితో పాటు మిగిలిన ఇతర సబ్జెక్ట్స్ వాటిని కూడా మేళవించి మీకు ఎన్ని సబ్జెక్టు కావాలని మిక్స్ చేసుకునేనా కానీ మీరు మీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి జనరల్ సబ్జెక్ట్స్తో పాటు ఇతర సబ్జెక్టులు కూడా కలిపి చేర్చుకొని మీ అభిరుచుల ప్రకారం ఆ సబ్జెక్టులు కూడా ఎంచుకున్నట్టు వాటన్నిటి మిక్స్ చేసి కలిపేసి ఆ రకంగా కంబైన్డ్ కోర్సులాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అది కూడా దీంట్లో అట్లాంటి అవకాశం. అందుకే దాన్ని మల్టీ డిసిప్లినరీ అనేటటువంటి అంటే ఇట్లాంటివన్నీ ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు, ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ నేర్చుకునేటటువంటి వెసులుబాటు కల్పించడానికి కోసమే అన్ని ఇన్స్టిట్యూషన్స్ మల్టీ డిసిప్లినరీగా ఉండాలని చెప్పి ఇప్పుడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, మెడికల్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కాలేజ్ ఆఫ్ సైన్స్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇట్లాంటి స్టాండ్ అలోన్ సబ్జెక్ట్స్ ఒక సింగిల్ స్ట్రీమ్కే పరిమితమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి ఈ భవిష్యత్తులో ఉండడానికి వీల్లేదు. అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ కూడా మల్టీ డిసిప్లినరీగా ఉండాలనేటువంటి అందుకోసమే చెప్పింది. ఇక మరో ముఖ్య విషయం అడ్మిషన్కి సంబంధించింది. ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి దాంట్లో అడ్మిషన్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒకేసారి నిర్వహిస్తారు అన్ని కాలేజెస్లో కూడా, యూనివర్సిటీస్లో కానీ. కాబట్టి అడ్మిషన్ మొత్తం నేషనల్ లెవెల్లో తప్ప స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. దీంతోపాటు యూజీసీ అనేది ఇక నుంచి ఉండదు. యూజీసీ ఉండదు, ఏఐటీసీ కూడా ఉండదు. మరి యూజీసీ లేకపోతే ఇప్పటిదాకా గ్రాంట్స్ యూనివర్సిటీస్కి, కాలేజ్కి గ్రాంట్స్ యూజీసీ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు యూజీసీ లేకపోతే ఏంటి చేయడం అంటే ఇప్పుడంతా ఆత్మనిర్భరత కదా ప్రధానమంత్రి చెప్పేది, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. కాబట్టి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ, ఏ కాలేజీకి ఆ కాలేజ్ సొంతంగానే సెల్ఫ్ సఫిషియెంట్గానే ఫండ్స్ ప్రొవైడ్ సమకూర్చుకోవాలి తప్ప ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆశించడానికి అవకాశం లేదు. కాబట్టి స్టూడెంట్స్ మీద ఆధారపడే సెల్ఫ్ సఫిషియెంట్గానే ఇన్స్టిట్యూషన్స్ నడిపేదానికోసం ప్రయత్నం చేయాలి. దీంతో మరొక ముఖ్యమైన అంశం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మరొక ముఖ్యమైన అంశం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఒక 100 హైయెస్ట్ హై క్వాలిటీ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి యూనివర్సిటీస్, వాటిలో ఒక 100 యూనివర్సిటీల యొక్క క్యాంపస్లే మన ఇండియాలో తీసుకొచ్చి పెట్టేయడం దానికోసం అట్లాంటి పర్మిషన్ ఇవ్వాలని ఆ 100 యూనివర్సిటీలు మన దేశానికి వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చిన నగరంలో అట్లాంటి యూనివర్సిటీలు వాళ్ళ క్యాంపస్ని పెట్టుకొని పిల్లలకు చదువు చెప్పవచ్చు. తద్వారా మన పిల్లలు ఆ దేశాలపై చదువుకోవటం అయ్యే ఖర్చు కానీ తగ్గిపోదు కాబట్టి ఇక్కడే చదువుకోవచ్చు. కాబట్టి ఆ యూనివర్సిటీ క్యాంపస్లు వస్తే ఆ విధంగా ఖర్చు తగ్గుద్దని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు వైస్ వెర్సా అంటే కొలాబరేషన్, ఇతర దేశాల ఇన్స్టిట్యూషన్స్ కొన్ని మన దగ్గరికి వస్తే మన యూనివర్సిటీలు కానీ మన కాలేజీలు కూడా కొన్ని ఇతర దేశాల్లో పెట్టుకునే దానికోసం అట్లాంటి అవకాశం కూడా వైస్ వెర్సా పర్మిషన్ కోసం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఈ MOS మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ స్టూడెంట్స్, ఇతర దేశాల స్టూడెంట్స్ మన విద్యార్థులు కూడా కలిసిమెలిసి నేర్చుకునేటటువంటి కోర్సులు, కొలాబరేషన్ కోర్సెస్ ఇట్లాంటివన్నీ కూడా నేర్పేదానికోసం అవకాశం ఉందని చెప్పి ఆ రకంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనలైజేషన్ అనే పేరుతో ఆ విధంగా పిలుస్తూ ఉన్నారు. దీంతోపాటు ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరొక విషయం చెప్పారు. మోటివేటెడ్
ఎనర్గైజ్డ్ అండ్ క్యాపబుల్ ఫ్యాకల్టీ, అవి అట్లాంటి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉండాలి. ఆ ఫ్యాకల్టీకి సంబంధించినంత మేరకు దానికి రెగ్యులర్ ఫ్యాకల్టీ కాకుండా కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే ఫ్యాకల్టీని ఎక్కువగా అనుమతించడానికి కోసం కూడా ఇట్లాంటి ప్రపోజల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫైండింగ్స్, అట్లాగే విజన్, దాంతోపాటు కొన్ని రికమెండేషన్స్, అంటే యాక్షన్ ప్లాన్కి సంబంధించిన విషయాలు ఇప్పటిదాకా 3 రకాలుగా చూసాం. కాబట్టి ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పిన ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మన ఉన్నత విద్యారంగానికి ఏం జరగబోయే పరిణామాలు కానీ జరిగేటటువంటి రిజల్ట్స్ కానీ పర్యవసానాలు కానీ ఏ విధంగా ఉంటాయి అనేది చూసినప్పుడు, ఒకటి క్వాలిటీ అంటే ఈ రకంగా ప్రైవేటు ఫిలాంథ్రోపిక్ లేకపోతే ఫారిన్ యూనివర్సిటీస్ని కాలేజెస్ని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ పెనిట్రేషన్ జరిగిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో ఎంతో కొంత క్వాలిటీ పెరిగే అవకాశం ఉండొచ్చు. రెండోది, అయితే పెరిగేటటువంటి క్వాలిటేటివ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది అది కొంతమందికే పరిమితం అవుతుంది తప్ప అందరికీ అందేటటువంటి అవకాశం కాదు. ఎందుకంటే సహజంగానే ఈ సిస్టమ్ ప్రకారం చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అఫైర్గా మారే అవకాశం ఉంది. బాగా సంపన్నుడు ధనవంతులు డబ్బులు ఉండి ఫీజులు పోస్తే ఈ రూపంలో చూస్తే ఫీజులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీజు ఎంతైనా కానీ పే చేసే కెపాసిటీ ఎఫోర్డబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హైయర్ క్యాంపస్ లెర్నింగ్ నేర్చుకుని అట్లాంటి హైయర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకునేటటువంటి అవకాశం కొద్దిమందికి ఉండవచ్చు. కానీ మిగిలినటువంటి వారికి ఈ ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కానీ లేకపోతే ఆన్లైన్ కోర్సులు కానీ అవన్నీ కూడా క్యాంపస్ లెర్నింగ్తో ఈక్వల్ స్టేటస్ మాత్రం ఉండే అవకాశం లేదు. కాబట్టి అవన్నీ ఉత్తుత్తి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలాగా ఉంటాయి తప్ప క్వాలిటీ అంటే అది సబ్ స్టాండర్డ్ కోర్సు లాగానే ఉంటాయి తప్ప అవి కూడా ఈక్వల్గా స్టాండర్డ్ కోర్సులు అని చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక అసమానత, ఒక డివిజన్, అంటే క్యాంపస్ లెర్నింగ్ ఫీజులు బాగా చెల్లించి చేర్చుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్, అవకాశం లేనటువంటి వారికి ఓడిఎల్ రూపంలో నేర్చుకునే వారికి పూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆ రకమైనటువంటి అసమానత తప్పనిసరిగా పెరిగేటటువంటి దానికి అవకాశం ఈ విధానంలో ఉంటుంది. దాంతోపాటు అడ్మిషన్స్ స్టేట్గా ఈ రాష్ట్రాలకు అట్లాంటి అవకాశం లేకుండా అడ్మిషన్ ప్రాసెస్ మొత్తానికి కూడా ఆ హక్కులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని నేషనల్ లెవెల్లో ఒకే ఒక్క అడ్మిషన్ టెస్ట్ పెట్టి ఆ రకంగా చేయటం అనేది సెంట్రలైజేషన్ సంబంధించిన అంశం. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ మీద రాష్ట్రాలకు ఉన్నటువంటి కొద్దిపాటి అధికారులకు కూడా మొత్తం హరించుకుపోయి మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్తో సహా అన్ని హక్కులు కూడా కేంద్రానికే దాఖలు పడేటువంటి అవకాశం దీంట్లో కనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు స్కాలర్షిప్స్ అనేవి ఎరవేసి స్కాలర్షిప్స్ అందరికీ ఇచ్చేవి కాదు, కొద్దిమందికే స్కాలర్షిప్స్ వస్తాయి. కొద్దిమందికి వచ్చినా కానీ అందరికీ స్కాలర్షిప్స్ వస్తాయనేటటువంటి భ్రమంలో ఉండే అవకాశం ఉంది. కానీ స్కాలర్షిప్స్ మాత్రమే కొద్దికే మందికి వస్తాయి. ఆ కొద్దిమంది వలన ఒరిగేది ఏమీ లేదు. కొద్దిమంది మేలు జరిగితే జరగవచ్చు, కానీ మెజారిటీ బలహీన వర్గాలు లేకపోతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టూడెంట్స్కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ప్రైవేటు ఫిలాంథ్రపిక్ ఇట్లాంటి వాటి అట్లాగే ఫారిన్ యూనివర్సిటీస్ యొక్క పెనిట్రేషన్ మన ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్లో పెరిగిన తర్వాత మన ఉన్నత విద్యలో మన స్వతంత్రత, మన స్వావలంబన అనేటటువంటిది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల మీద, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడేటటువంటి పరాధీన పరిస్థితి అనేటటువంటిది ఎక్కువగా పెరుగుద్ది. అట్లాగే రీసెర్చ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మన హైయర్ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ కూడా, ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా, క్వాలిటీ కూడా పెరిగేటటువంటి దానికి అవకాశం ఉండకపోవచ్చు. అట్లాగే ఈ లోపు అంటే ఈ పర్యవసానాలు, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే వీటిలో ప్లస్ మైనస్, మెరిట్స్, డిమెరిట్స్ వీటన్నిటిని చూసినట్టయితే మొత్తం మీద మెరిట్స్ కొన్ని ఉంటాయి, కానీ మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే దీనివల్ల లాభం ఎక్కువ నడుస్తుందా, నష్టం ఎక్కువ జరుగుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అన్నట్టుగా మెరిట్స్ కంటే డిమెరిట్స్, లాభం కంటే నష్టమే మన ఉన్నత విద్యారంగానికి జరిగేటటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పి తెలుస్తుంది.